కరెంట్ వస్తలేదా నిజమా కాదా ఏం పరిస్థితి? సర్పంచ్ సాబ్ ముందే ఉన్నాడు. లేట్ అయినట్టు వస్తారు. హలో చిన్న వెనక వరం ఉంది ఉండని కోసిండు అంతే కోస్తుండు అట్లా పట్టుకొని అయితే మామూలుగా కిందకి అంతే ఇట్లా పట్టుకుంటూ ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఎన్ని ఎకరాలు పెట్టారు? 3.5 పెట్టిన. 3.5 మొత్తం పోయిందా? 2 ఎకరాలు అయితే పోయిందంటే 2 ఎకరాలు పూర్తిగా పోయింది. ఇంకా ఎకరా 2 బోర్లు వేసినావు. బోర్లు పడ్డాయా? పోయినాయి. బోర్లు పోయినాయి. ఇప్పుడు ఎకరాలు కూడా పారుతుంది ఏమన్నా? ఇబ్బంది. అది కూడా ఇబ్బంది ఉంది. అంటే 3.5 ఎకరాలు పోయినట్టే. ఎకరాన్ని పెట్టుబడి ఎంత పెడుతున్నావు? 30% అంతా 40,000 వస్తుంది. కరెంట్ వస్తుందా సక్రమంగా? కరెంట్ కూడా వస్తలేదు. ఎన్ని గంటలు కట్ చేస్తుండు? చేసినప్పుడు 2-3 గంటలు చేస్తుండు. అంటే రోజువారీగా 12-14 గంటలు వస్తుంది. 20 గంటలు 18 గంటలు వస్తలేదు. కరెంట్ రావట్లేదు. రెండోది నీళ్ళు లేవు ఇక్కడ. ఇప్పుడు మనకు ఉదయ సంవత్సరం ప్రాజెక్ట్ అయిందని మనం ఇనాగ్రేషన్ చేసిన ముఖ్యమంత్రి గారు నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ నిమ్మానికి. మరి వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయిన ముఖ్యమంత్రి గారు మరి దేనికి చేసినట్టు ఇనాగ్రేషన్? ఇల్లు కూడా వస్తలేదు. ఎక్కడ లేవు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలని ఆ ప్రాజెక్ట్ తెచ్చినాం. ఆ ప్రాజెక్ట్ తెచ్చి మనం పోయినసారి కేసీఆర్ నాయకతో కొంత పని చేసినాం. మొన్న పూర్తయిందని చెప్పి ఇనాగ్రేషన్ చేసారు. మరి అది పూర్తి అయితే మనకు నీళ్ళు రావాలి. అంటే పూర్తి కానట్టే కదా. కాకుండా కానీ ఈతలో పడి ఇనాగ్రేషన్ చేసిపోయింది రేవంత్ రెడ్డి. 2 లక్షలు మాకు కూడా కాలేదు. పైసలు కూడా రైతు బంధు కాలేదు. రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయిందని మనం చెప్తున్నాం కదా. 40,000 ఉంటే మా పేరు ఉన్నాయి. 2,20,000 ఎందుకన్నా 2 నెలలు పైసలు కట్టి పెట్టాం. 3 నెలలకు అట్ట కూడా వేయలేదు. బ్యాంకులో ఉన్న అమౌంట్ 2 లక్షల పైన కట్టొచ్చినావు. ఎక్కువ కట్టొచ్చు. ఇస్తా అంటే కట్టొచ్చినావు. కానీ కాలేదు. మళ్ళీ రిటర్న్ మళ్ళీ అప్పు తెచ్చుకున్నాం. పరిస్థితి అంటే ప్రతిదీ మోసమే చేస్తుంటారు రేవంత్ రెడ్డి. అబద్ధాలు, మోసం, దగ రైతులను ఇట్లా ఈ రకంగా ఎవరో ఒక్కరికి దగ్గర ఇస్తుంటే 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చిన ఊళ్ళో చెప్పుకుంటున్నాడు. ఏ రుణమాఫీ చేస్తాను చెప్పి గొప్ప చెప్పిన మన్నసారే ఓటు వేసిన ఓట్లు అది కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఎటువంటి గవర్నమెంట్ రైతులు సకాలంకి పెట్టుబడికి ఇచ్చేది. పంటలు ధాన్యం కొనుగోలు చేసేది. ఇలా పైసలు వస్తలేవు. మన దుడ్డు రకానికి సన్నాలకేం బోనస్ ఇస్తాను. బోనస్ వచ్చిందా? బోనస్ కూడా రాలే. మరి ఏమి ఇస్తున్నాడు ఈ ప్రభుత్వం మనకి? ఇంకా లోకల్ ఎమ్మెల్యేలు వచ్చి పొలాలు ఎండిపోయిన ఇక్కడ వచ్చి పరిశీలన చేస్తున్నారు. ఏమన్నా వచ్చారా? ఊరికి వచ్చారా? మరి ఏమంటారు? గవర్నమెంట్ ఏం డిమాండ్ చేద్దాం? పట్ట మీద ఎండిపోయింది. ఇది నాదే.
ఎకరాలు పెట్టి 3 ఎకరాలు పెట్టా 2 ఎకరాలు 3 ఎకరాలు పెడితే 2 ఎకరాలు వెళ్ళిపోయింది. పూర్తి వెళ్ళిపోయింది. ఎంత వచ్చింది పెట్టుబడి? ఎకరానికి 40,000 వచ్చింది సార్. ఎకరాలు 40,000 వచ్చిందా? అంటే దాదాపు 80,000 అంటే మీకు సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి. ₹1,00,000 పెట్టుబడి. రైతు భరోసా వచ్చిందా? రాలేదు సార్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తున్నారు కదా. ఇవ్వలేదు సార్, మాకు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ రాలేదు. మొన్న లాస్ట్ టైం అందరికి ఇచ్చిందని చెప్పింది కదా. ఇవ్వలేదు సార్. నాకు ఉన్నదే 1,60,000 ఉంది. 1,60,000 ఎన్నిసార్లు క్యాన్సర్ తిరిగినా రాలేదు. ₹1,60,000 బ్యాంక్ నుండి తిన్నా రాలేదు. రాలేదు సార్. రైతు భరోసా కూడా రాలేదు. రైతు భరోసా కూడా రాలేదు. ఏది రాలేదు. ఏది రాలేదు. కరెంట్ వస్తుందా? కరెంట్ అంటే రుణమాఫీ తీసుకొని రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు రైతు అనేది పురుగుల మందు రైతు అంటే కొట్లాడ ప్రభుత్వం ఏం కొట్లాడాలి? ఇంటానికి ఇచ్చిందో మీ పంటలకు మేత కూడా ఉండదు సార్. 3 రోజులు ఇదంటే కేసీఆర్ గారు ఉన్నారు, అప్పుడు మాకు వచ్చేదే ఉంటుంది మాకు. హరీష్ రావు మీ అందరూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రైతుల పక్షాన కొట్లాడతాం. మన గుణమాఫీ కానీ రైతు బంధు అయ్యేది కూడా ఎంత పడుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. అప్పుడు బాగుపడేది సార్ మాకు. కేసీఆర్ గారు బాగా వచ్చింది. బాగా వచ్చింది సార్. రుణమాఫీ అయింది మాకు బాగుండదు. ఏదైనా పనులు కూడా మీరు కూడా చేసింది సార్ మాకు వస్తే. ఇప్పుడు పనులు ఏం లేదు, ఇదంతా ఆగమా. ఏం పనులు కూడా జరగలేదు. ఏం పనులు కూడా జరుగుతుంది సార్. నేను మొన్న 2 రోజులు వేస్తే 1,20,000 600 2 బోర్లు వేస్తే 600 600 వేస్తే పర్లేదు సార్. 2 బోర్లు వేస్తే కూడా పడలేదు. పర్లేదు. ఇంకొక 3 లక్షలు 5 లక్షలు. అది 3 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మునిగిన. మాకుంటే ఆధారం ధైర్యంగా ఉండండి. గవర్నమెంట్ కొట్లాడదాం. కేసీఆర్ నాయకత్వం ఎండబడుతున్నాం. రైతులు నష్టపరిహారం కొడుతున్నాం. ఎకరానికి 50,000 ఇవ్వాలి. ప్రతి రైతు కూడా రుణమాఫీ, రైతు భరోసా ఏ అయితే మాట ఇచ్చిన ఎవరెవరికైతే బాకీలు ఉన్నారో అందరు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. కొంతమందికి ఇచ్చారు, వాళ్ళు చేతులు దులుపుకుంటారు. ఇచ్చినని చెప్పి డంకా మోగించుకుంటారు. దొంగ మాటలు చెప్తారు. ఇలాక రైతు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు అన్ని దొంగ మాటలు అంగ మాటలు చెప్తారు. ఖచ్చితంగా అందరికి ఇచ్చే డిమాండ్ చేద్దాం. కానీ రైతు వాడు రాజుగా బతకాలని కేసీఆర్ కోరుకుంది. కానీ ఈ దుర్మార్గమైన పాలన ఇట్లా అయితే అనుకోలేము మనం. కానీ ధైర్యంగా ఉండాలి. రైతు వాడు రైతు ధైర్యంగా ఉండాలి. కష్టం అన్నట్టు మాట రావద్దు. ఏం చేయాలి సార్? మాకు ఆధారం ఏం లేదు సార్. నేను అనదు మాట అనదు సాగు. ధైర్యంగా ఉండాలి. పోరాటం చేయాలి. తప్పదు. రైతు అంటే పోరాటం. ఈ దేశం కోసం ప్రజలకు అన్నం పెడతానికి రైతే కదా వెనుముక. ధైర్యంగా ఉండాలి. అనొద్దు, అధైర్యపడదు. జరగని నష్టం నీకు జరిగింది, కానీ ప్రభుత్వం అండగా ఉండాలి. ఈ తరఫున ఈ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కొడుతున్నాం. ఉపేంద్ర రెడ్డి పొలం ఎంత ఎండిపోయిన సర్వే చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. పేరు ఎన్ని ఎకరాలు పెట్టావే? 2.5 పూర్తి చనిపోయిందా? కరెంట్ వస్తలేదు ఇక్కడ. కరెంట్ వస్తుంది సాధ్యం, కానీ నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు ఈ మూసి నీళ్ళు వస్తలేవు ఇక్కడ. మీకు చెర్లకు కూడా నీళ్ళు వస్తాయా? మరి వస్తలేవు అవి? వస్తలేవు అవి. కాలువ కూడా అసీంనగర్ కాలువ కూడా బంద్ అయిపోయింది. అసీంనగర్ కాలువ బంద్ అయ్యి 2 నెలలు అయింది. మరి గతంలో కేసీఆర్ నేను ఎమ్మెల్యే అప్పుడు ఎప్పుడు వచ్చింది అసీంనగర్ కాలువ? ఇప్పుడు ఎందుకు బంద్ అయింది? ఎమ్మెల్యే పట్టించుకుంటాడా? వస్తలేరా? పని లేనప్పుడు సావులకు బతుకు వచ్చింది. అసీంనగర్ కాలువ ఎప్పుడు వస్తుంది మన పంటలకి? కోతలు కోసే టైంలో మనం కోతలు కోసుకుంటే అది కడు సంపద అనిపిస్తుంది. 10 ఏళ్ళ పేరు ఒక్కరాలు కూడా వెళ్ళిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎకరానికి 50,000 అని డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారు చెప్పారు. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ కూడా కాలే. ఎంత ఉంది మీకు రుణం? అప్పుడు ఎంత ఉంది బ్యాంకులో? 2,01,000 కాలే. ఏ పేరు? దాసరా అయిలే. నీకు 90,000 ఉంది, నీకు కూడా కాలే. ఈరోజు నగర్కల్ నియోజకవర్గం నార్కపల్లి మండల పరిధిలో నెమ్మాని, మాన్రా, తుమ్మలగూడెం ఈ గ్రామాల ఏడవెల్లి కానీ ఈ ప్రాంతం తొనలాయి కానీ ప్రాంతంలో తీవ్రస్థాయిలో బ్రాహ్మణ విలీన కానీ చాలా గ్రామాలలో మాటి కరెంటు సక్రమంగా లేక నీటి ఎద్దడి ఉండి పొలాలు తీవ్రంగా ఎండిపోవడం జరిగింది. ఎండిపోయిన పొలాలను ఈరోజు మరి అందరం రైతులందరం కలిసి రైతులకు ఒక ధైర్యం చెప్పడం కోసం ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు మరి పరిశీలన చేయడం జరిగింది. కానీ ఆ పొలాలు చూస్తుంటే, రైతుల బాధ చూస్తుంటే పాలన తరుముకపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే కనీసం ఏమన్నా పెట్టుబడుల మందమన్నా వస్తాయని చూస్తే సగానికి వస్తాయని చూస్తే వచ్చే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో మరి పూర్తి ఎండిపోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉంటే కాలం కాలేదు. 2001లో 3లో సేమ్ మరి నా అయ్యగారు
ఆయన శిష్యరికం వచ్చినాక అడుగు పెట్టినాక మాయ మాటలు చెప్పి మాటలతోటి గారెడి చేసి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా సృష్టించి ఏది పడతాయి మాటలు చెప్తే ఈరోజు ఆ మాటలకు మోసపోయి ప్రజలు ఓట్లేసారు. ఓట్లేసిన పాపానికి ఈరోజు మోసం అంటే ఈ రకంగా శాపనార్థంగా రైతులు తగిలింది. ఎక్కడ చూసినా కరెంట్ వస్తుందని చెప్తున్నారు. కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు గంట 2 గంటలు 3 గంటలు కటింగ్ చేస్తారు. సాలి నీళ్ళతోటి పారిన మడి మళ్ళీ మొదటి మడే పారుతుంది తప్పితే ఇంకో రెండో మడికి పోయే పరిస్థితి లేక ఈరోజు పూర్తి స్థాయిలో పొలాలు ఎండిపోవడం జరిగింది. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎండిపోయిన పొలాలు ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణ జిల్లాలో కానీ యావత్ నగరకల్ నియోజకవర్గంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది. ఎండిపోయిన పంటలకి ఆ రైతన్నులకి ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నర్సరీ అయితేనే బైరెడ్డి నర్సరీ 3 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా ఉంగాల రామరెడ్డిది ఆయన దాదాపుగా 2 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా బట్టి ఉపేందర్ రెడ్డిది 7 ఎకరాల పొలం ఎండిపోవడం జరిగింది. ఏల శ్రీనివాసరెడ్డిది 3 ఎకరాలు ఎండిపోయింది. అలుగువేడి అనంతరెడ్డిది దాదాపు 2 ఎకరాలు ఎండిపోయింది. దీంతో పాటు ఇలా మాండ్ర కానీ నెమ్మాని కానీ అటుపోతే ఏడవెల్లి కానీ ఇటు తుమ్మలగూడెం కానీ ప్రతి చోట కూడా పూర్తి స్థాయి ఎండిపోయిన మా పొలాలను పరిశీలన చేయండి. అధికారులు వస్తలేరు, మీరని వచ్చి మాకు ధైర్యం చెప్పి ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదామని చెప్పి రైతులు పిలవడంతో ఇలా పరిశీలన చేస్తానికి వచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం. ఇలా రైతులు మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోశం ఏ రకంగా ఉందని కనబడుతుంది. ఈ రకంగా మాట్లాడితేనేమో వాళ్ళ కడుపు మండి వాళ్ళ పెట్టుబడులు పెట్టి చేతి రాక బాధతో మాట్లాడితే నన్ను తిడుతున్నారు, తిట్టిపిస్తున్నారు అంటారు. తిట్లకు అంబాసిడర్ ఎవరే అంటే ఈ భారతదేశంలో రేవంత్ రెడ్డి. తిట్ల పురాణం స్టార్ట్ చేసినా నువ్వే కదా. గతంలో నల్గొండ జిల్లాకు వచ్చాం, నల్గొండ సెంటర్లో ఏమని మాట్లాడిపోయినావు, పిల్లల మీద బట్టలు ఉడబికి ఈత బర్రలతో కొడతాను చెప్పిన మాటలు మరొకసారి రికార్డు పరిశీలన చేసుకొని చెప్తున్నాం. నిన్నగాక మన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఆయనకు నొప్పి పుడితే కానీ ఎవరికి పుట్టదన్నట్టుగా, ఆయన తల్లితే కానీ ఎవరు తల్లదన్నట్టుగా మరి ఆయన కుటుంబ సభ్యులను తిడుతున్నారు అని చెప్తాడు. కుటుంబ సభ్యులు ఎవరు తిడుతారు? సంతోషాన్ని తిడుతారా? ఎవరు రాజకీయ కోణంలో తిడుతారా? రైతన్నుల గోడు, రైతన్నులకు బాధతోటి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు చేతికి రాక నువ్వు ఇస్తున్న హామీలను అమలు చేయక రుణమాఫీ చేస్తానని చెప్పినాక ఇప్పుడు నేను రైతులతో మాట్లాడితే నేను ఉపేంద్ర రెడ్డి కానీ నర్సిరెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ ఏ ఒక్క రైతన్న కూడా నాకు రుణమాఫీ కాలేదు, నాకు 2 లక్షల పైన ఉంటే మరి ఆ 2 లక్షల పైన 20,000 కూడా కట్టుకుంటే 3 నెలలు చూస్తే కూడా రాకుంటే మళ్ళీ రిటర్న్ చేసుకుని అదనంగా అప్పు ఎక్కువ తెచ్చుకుని చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్తుండు. ఉపేంద్ర రెడ్డి అదే చెప్పిండు, రామరెడ్డి అదే చెప్తుండు. మరి ఇంతమంది రైతుల బాధ మరి పక్కనకొక్కరికి వస్తే 10 మంది రైతులకు రుణమాఫీ కాకుంటే ఏమని తిడతారు రేవంత్ రెడ్డి? ఊరు భాష నేర్పింది నువ్వే కదా. నువ్వు అడవులకు వెళ్ళి వచ్చినట్టువి, అడవి మాన్యాలకు వెళ్ళి వచ్చిన తొక్కుంటూ వచ్చినట్టే ఇలా ప్రజలు ఈ తిట్ల పురాణంతో పాటు నీ గన్నుమెన్ సెక్యూరిటీ లేకుంటే నిన్ను తొక్కుకుంటా మళ్ళీ అడవులకు పంపాలని చెప్పి రైతన్నులు కంకణం కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి నీకేం మాటలు వస్తాయి, నీకే వస్తాయి అని ఉదరదంపు ప్రసంగాలు అబద్ధాలు వస్తాయంటే వాస్తవాలు మాట్లాడుతారు రైతులు. ఆ వాస్తవాలు మాట్లాడితే నీకు నొప్పి వచ్చి నా భార్యని నా పిల్లని తిడుతున్నారని చెప్పి నువ్వు ఇలా అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండ పెట్టుకుంటూ తొక్కుంటా పోతా బట్టలు ఇడిచి కొడతా అంటున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రివైనా నీకేమైనా సిగ్గు శరం ఉందా? ఎవరిని కొడతావు? బట్టలు ఇడికి రైతులను కొడతావా? ప్రశ్నించిన మీడియా మిత్రులను కొడతావా? ప్రశ్నించిన నాయకులను కొడతావా? ఏమనంటే తొండలు ఎక్కించి కొడతా అంటావు. ఒకసారి తొండలు ఎక్కించుకో, నీకు ఎట్లుంటో తెలుస్తుంది. నీకు తొండలు ఎక్కించుకున్నాక ఎట్లుంటుందో అని చెప్పి మరి మిగతాలకు ఎక్కిద్దాం. ఫస్ట్ నువ్వు ఎక్కించుకో. ఎందుకు ఎక్కించుకోవాలి? రుణమాఫీ చేస్తాను 2 లక్షల రూపాయలు చేయనందుకు నీకు తొండలు ఎక్కేయాలి. రైతు భరోసా ఇస్తా అని చెప్పినావు. ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో పోయి రైతు భరోసా ఇయ్యనందుకు నీ గుడ్లు బిగి సిసంగోటీలు ఆడాలి. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పినావు. ఇయ్యేందుకు పండబెట్టి తొక్కుంటూ పోవాలన్న మహిళా అక్కలు నిన్ను. నీకు జరగాలి శాస్త్రి తప్పితే ఇలా ఓటేసిన పాపానికి రైతులుగా జరిగేది, ఓటేసిన పాపానికి యువకులుగా జరిగేది, ఓటేసిన పాపాన్ని మహిళా సోదరిమణులు కాదు. ఇలా యావత్ రైతాంగం ఉద్యోగం అలమటిస్తుంటే ఏసీలో పండుకొని నువ్వు ఏం మాట్లాడినావు? నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చినంటావు. లంక బిందెలు ఉన్నాయని తీసుకుపోయి ఢిల్లీకి ముడుపు లోపల చెప్తున్నావు కదా. ఈ రుణమాఫీ ఏమయ్యా బాబు అంటే మా కేసీఆర్ మా హరీష్ రావుతో ఏం చెప్పినావు? నేను కడుపు కట్టుకుంటే ఇదేం చేత 40,000 కోట్లు ఇస్తా అని చెప్పినావు. మరి కడుపు కట్టుకోక ఎందుకు దోసుకుంటున్నావు? ఎందుకు ఢిల్లీకి ముడుపులు కడుతున్నావు? ఎందుకు డబ్బులను దోసుకుని ప్రభుత్వ నిధులు కానీ ప్రజాధనాన్ని దోసుకుని ఎమ్మెల్యేలు కాపాడుకుంటూ సాదుకుంటున్నావు కోట్ల రూపాయలు ఇచ్చి? ఎందుకు నీకు బుద్ధి చెప్పాలి? ఎందుకే తుట్ల పురాణం వాళ్ళొక బాధతోటి ఊరు భాషలో ఏ రకంగా తిట్టాలో ఆ రకంగా ఆవేదనతో తిడుతుంటే అక్కడ పోయి మీడియా మిత్రులందరూ బాధని కష్టాన్ని వెలు చూపుతుంటే వాస్తవాలు చెప్తుంటే నీకు మంట నొప్పి వస్తుంది. అందుకే తన దానికి వస్తుంది లేదు నొప్పి అన్నట్టుగా ఇలా నీకు తల్లిదే కానీ నొప్పి వచ్చింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పులు తెచ్చి
ఆత్మహత్యలు చేసుకుంటూ ఇప్పుడు 450 మంది రైతులు చనిపోయారు. సిగ్గనిపించలే నీకు అబద్ధాలు ఆడుతుంటే? అసెంబ్లీకి సాక్షి కూడా అబద్ధాలు ఆడుతావు, ఉదరగొడుతున్నావు అంటే కేసీఆర్ గారు సాగు కోరుతావు. ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు ప్రాణాలని మరి సాగు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు అద్భుతంగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారు సాగు కోరుతావు. సాగు కోరవలసింది ప్రజలకు చిట్ల పురాణం పెట్టవలసింది ఇవాళ నీకు పెడుతుంటే నీకేమాత్రం అంట సిగ్గు శరం ఉంటే నిన్న చెప్తున్నా, అసెంబ్లీ సాక్షి చెప్తున్నావు నా దగ్గర ఖజానా లేదు, జేబులు ఖాళీ అయిపోయినాయి, జేబులు ఉన్న కాడ తీసి ముందర పెడతా, మీరు ఎట్లా పంచుకుంటారో పంచుకోను. చేతగాని అసమర్థుడా, తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నావు. చేత కాకుంటే రిజైన్ చేసి వెళ్ళిపో. ప్రెసిడెంట్ రూల్ పెడతారు, గవర్నర్ గారు గొప్ప చెప్పు, ప్రజలు కోరుకుంటే కేసీఆర్ గారు వస్తారు. అయినా కేసీఆర్ గారు ప్రజల ద్వారా వస్తే తప్పితే దొడ్డిదారిని వచ్చే నాయకత్వం కాదు. అందుకనే నీకు చేత కాకుంటే జేబులు ఎప్పుడైతే దొరుకుతున్నావో, వెంకయ్య బిడ్డల గురించి ఎప్పుడైతే ఆలోచించినావో, ఖజానాకు నోరు కట్టుకుంటే కడుపు కట్టుకుంటే ఎప్పుడైతే ఇస్తానో ఈ అబద్ధాలు చెప్పినావో అబద్ధాలకు పరాకాష్ట ఇవాళ నీ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎమ్మెల్యే కావచ్చు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా నేను అసెంబ్లీ జరుగుతుంటే ఇలా కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ తప్పితే నీ పాలన, నీ పరిపాలన విధానం బాగలేదనే కదా ఇండికేషన్ ఇచ్చేది. నీ పార్టీలో చేరిన నాగేందర్ కూడా నీ పార్టీని విమర్శ చేస్తుంటే ఇక నువ్వు సిగ్గు తప్పి ఆ పదవిలో కూర్చుంటుంది తప్పితే సిగ్గు ఉన్నోని కాదు. నీకేం మాత్రం సిగ్గు శరం ఉన్నా ఆ ముఖ్యమంత్రి సీట్ను వదిలిపెడితే మళ్ళీ ప్రజలు కోరుకుంటారు, మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ ఉన్న మాకు పెట్టుబడులు లేవు, పెట్టుబడులకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇచ్చిండు, మాకు ఆపద బాంధవం లాగున్నాడు, ఒక దేవుడు లాంటి నాయకుడు మీకు మోసం చేసుకుని ఈ దుర్మార్గుని కేసినాం, ఇక మళ్ళీ జీవితంలో ఓటేయని చెప్పి ఇలాగ శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఆ రకమైన మాటలు అలా మనసుల నుంచి వచ్చే మాటలు చెప్తూ వచ్చే కాదు రేవంత్ రెడ్డి. ఇకనైనా బుద్ధి కలిగి ఎండిపోయిన పంటలు ఏవైతున్నాయో ఆ సర్వే చేయించండి. సర్వే చేయించి ప్రతి ఎకరాకు కూడా 50,000 రూపాయలు ఇవ్వండి. రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగం అందరినీ కూడా రుణమాఫీ చేయండి. రైతు భరోసా రాని గ్రామాలు ఏవైతే రైతులు ఉన్నారో ప్రతి రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇవి చేయకుండా టైంపాస్ ముచ్చట్లు మాడకుండా కళ్ళు కంపంలో తాగిన కూతిలాగా మాట్లాడుకుంటే ఈ పడతాయి మాట్లాడకు. నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా కళ్ళు కంపంలో కూర్చొని మతతో మాట్లాడే మాటలాగా ఉన్నాయి, కోతి చేస్తే వెలికి చేసేలాగా మాట్లాడకు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి లాగా ఉందాతనంగా గౌరవంగా మాట్లాడ నేర్చుకుని తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఉండాలి తప్పితే తెలంగాణ పరువు తీస్తున్నాం ఇవాళ భారతదేశంలో ఇంత దిగజారి మాట్లాడుతున్నాం అంటే టైంపాస్ కోసం సమస్యని డైవర్ట్ చేయాలి. ఏదో రకంగా మాట్లాడి దాని వైపు తిరుగుతారా ప్రతిపక్షం అంటారు. కానీ నువ్వు ఏది మాట్లాడినా ఏ డైవర్షన్ చేసినా ప్రజలు మాత్రం నేను వదిలిపెడతాను సిద్ధంగా లేరు. నీ బట్టలు ఉడబెక్కి కన్పారుదా నిలబెడతాను సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికైనా ఎంక్వైరీకి వస్తుంటారు రండి, నీకు సెక్యూరిటీ లేకుండా ఆంగ్లో ఆర్భాటం లేకుండా రా, ఎవరిని దాంతో కనబడతాను నీకు. నువ్వు ఉరికించి కొడతా పండబెట్టి తొక్కుతా అంటున్నావు కదా, సీసం గొడ్డలు ఆడుతూ అంటున్నావు కదా, ఆ సీసం గొడ్డలు వాలీబాల్ ఫుట్బాల్ అయినట్టు నిన్ను ఆడుకుంటారు రైతులు. వచ్చి గ్రామాల్లో పర్యటించు. ఇలా గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, తాగనే కరువు వచ్చింది. అప్పుడే ఇలా ఉన్న సాగర్ వాటర్ అంతా శ్రీశైలం నాగర సాగర్ మొత్తం ఆంధ్ర తీసుకుపోతుంటే నీ గురుగారు తీసుకుపోతే చేతులు అటు కూర్చొని నల్గొండ జిల్లా నీళ్ళు లేవు. మొన్న వచ్చి ఈతలకు వచ్చి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఓపెన్ చేసిపోయినావు. బ్రాహ్మణ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఏమిటి చేసిపోయినావు? పూర్తయింది ఆ ప్రాజెక్టు. ఎందుకు చేసినావు? నువ్వు చేసినా కానీ రూపాయి ఇచ్చినావు ఆ ప్రాజెక్ట్కి. కేసీఆర్ నాయకత్వం మీకు కంప్లీట్ చేసి ట్రావెల్ రన్ చేసి నీళ్ళు నింపితే ఇవాళ వచ్చి రూపాయలు కట్ చేసి పలక పెట్టుకుని పోయినావు. ఇవాళ నిమ్మాలు నీళ్ళు ఎందుకు వస్తలేవు? మాటలకు ఎందుకు వస్తలేవు? తుమ్మడం ఎందుకు వస్తలేవు? నాగపల్లికి ఎందుకు వస్తలేవు? ఎలాగుడు ఎందుకు వస్తలేవు? నీళ్ళు ఇవ్వాల. నువ్వు నీళ్ళు ఇవ్వకుండా షోకులకి ఈతలకి ఈ పని చేసుకోకపోతే ప్రజలు ఏమైపోవాలి? ఏమైనా మీడియా తోటి ఉపదంపుడు ప్రసంగాలు వచ్చి సోషల్ మీడియా ఎక్కువ వాడేది నువ్వు. సోషల్ మీడియా తిట్ల పురాణం పెట్టించి కేసీఆర్ని తిట్టించింది నువ్వు. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఫామిలీలో ఉంటారని చెప్పి బదనాం చేసి నువ్వు అదే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నువ్వు ప్రోత్సహించినావో వాళ్ళు రివోల్ట్ అయ్యి ఉన్న వాస్తవాలు చెప్తుంటే వాళ్ళ మీద కేసులు పెడతా, చట్టం పనిచేస్తా. అప్పుడు చట్టం గుర్తురాలే. ఇకైనా సిగ్గు తెచ్చుకొని రైతుల పక్షపాతిగా ప్రజాపాలన అన్నావు. ప్రజాపాలన పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే హామీలు ఇచ్చినో హామీలను నెరవేర్చే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉండాలి. లేకపోతే బిడ్డని ఇప్పటికి స్థానిక ఎలక్షన్ పెట్టలే, 15 నెలలు కావచ్చు, 16 నెలలు అవుతున్నాయి, ఇప్పటికీ ఎలక్షన్ పెట్టలే. ఇక సిగ్గుందా? నువ్వు ముఖ్యమంత్రి అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి అంటే వాడా రేవంత్ రెడ్డి అంటారు. ఇది తప్ప నేను ముఖ్యమంత్రి గారు అని సంబోధించే పరిస్థితి లేదు. కారణం నీ నోరు పాయకాన కాబట్టి రైతులు కూడా ప్రజలు కూడా ఆ రకంగా మాట్లాడుతారు. ఏ మహిళలు మందులు ఇచ్చినా వాడు వీడని తప్పితే ముఖ్యమంత్రి అనే పరిస్థితి లేదు. ఆ రకంగా ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా అవమానం పాలు చేసే విధంగా పరిస్థితి తీసుకొచ్చింది, దిగజార్చింది ఈ రేవంత్ రెడ్డి. ఇకనైనా కళ్ళు తెరిచి జ్ఞానోదయం కలిగి ప్రజాక్షేత్రంలో ఉన్నావు కాబట్టి మంచి మాటలు మాట్లాడు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకో, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలని కోరుకో. ఇచ్చిన హామీలు అమలు చేసే పనులుండు. ఎప్పటిదాకా పొద్దున్న చేస్తే కేసీఆర్ 15 నెలల నుంచి కేసీఆర్ తిడుతూనే ఉంటావు. ఇంకేం తిడతావు? ఎంతకని తిడతావు? తిడితే సమస్యల పరిష్కారం అయితే
సమస్యలు పరిష్కారం చేసుకుని పోవాలి. మెదడు పదును పెట్టి పని చేయాలి. కానీ నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో దోసుకొని తినుకుంటా మాటి కేసీఆర్ అందితే ఏదో విషయం డైవర్ట్ చేస్తే అంటే ప్రజలు మర్చిపోరు, రైతులు మర్చిపోరు. నీ ఎంట పడతారు, పక్కా పడతారు. నీ బట్టలు ఖాయం.